సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నీసాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అధికారులు చర్యలు మొదలుపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్లు రాజశేఖర్ రెడ్డి, గంగాదేవిపై అవిశ్వాసం తెలుపుతూ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు నోటీసులు అందించారు. చైర్పర్సన్ పై తిరగబడుతూ 14 మంది వైసీపీ కౌన్సిలర్లు నోటీసులో సంతకాలు చేయగా 23వ తేదీన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని మున్సిపల్ కమిషన్ నోటీసు జారీ చేశారు. సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నీసాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అధికారులు చర్యలు మొదలుపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్లు రాజశేఖర్ రెడ్డి, గంగాదేవిపై అవిశ్వాసం తెలుపుతూ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు నోటీసులు అందించారు. చైర్పర్సన్ పై తిరగబడుతూ 14 మంది వైసీపీ కౌన్సిలర్లు నోటీసులో సంతకాలు చేయగా 23వ తేదీన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని మున్సిపల్ కమిషన్ నోటీసు జారీ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కదిరి మున్సిపల్ పరిధిలో వైసీపీకి గట్టి షాక్ ఉంది. కదిరి వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న నజీమున్నీసా అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు అధికారులు ఏదైతే మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లకు సమాచారం అందించారు. ఈ మేరకు ఏదైతే 4 రోజుల క్రితం కదిరిలో ఉన్న మున్సిపాలిటీ కౌన్సిలర్లు కలెక్టర్ ను కలిశారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ ను కలిశారు. ఈ మేరకు కలెక్టర్ నుంచి కూడా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఈ నెల 23న అవిశ్వాస తీర్మానం సంబంధించి అవిశ్వాస తీర్మానం చేయనున్నట్టు కూడా ఇప్పటికే కౌన్సిలర్లకు మున్సిపల్ అధికారులు పంపించారు. మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నీసాతో పాటు వైస్ చైర్మన్ గా ఉన్న వారిపైన కూడా అవిశ్వాస తీర్మానం చేస్తున్నట్లు కూడా కౌన్సిలర్లకు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ కు వ్యతిరేకంగా ఇప్పటికే 30 మంది కౌన్సిలర్లు వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తంగా కదిరి మున్సిపల్ పరిధిలో 36 మంది కౌన్సిలర్లు ఉంటే 30 మందికి పైగా కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ కు వ్యతిరేకంగా ఏదైతే అవిశ్వాస తీర్మానం సంబంధించిన నోటీసులో కూడా సంతకాలు చేశారో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ అధికారులకు ఇప్పటికే 26 మంది కౌన్సిలర్లు తమ సంతకాలు చేయగా మరో 4 కౌన్సిలర్లు కూడా ఈ రోజు ముందుకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న నజీమున్నీసాను ఖచ్చితంగా గద్దె దింపేందుకోసం తామంతా ఏకమయము. ఇప్పటికీ కదిరి మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న నజీమున్నీసా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడికెక్కడ అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా నజీమున్నీసా భర్త సాదిక్ పాషా మున్సిపల్ పరిధిలో జోక్యం చేసుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలో ఏదైతే భూ కబ్జాలతో పాటు ఇతర అక్రమాలకు పాల్పడ్డారు. వీటిపైన తాము మున్సిపల్ సమావేశాల్లో గలమెత్తుతున్నప్పటికీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండడంతో ఎక్కడా కూడా తమ ఆవేదనను బయటకు రాకున్నట్టు కూడా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారంటూ కూడా వైసీపీ కౌన్సిలర్లే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా 2 సంవత్సరాల ఒప్పందం ప్రకారం నజీమున్నీసా మున్సిపల్ చైర్పర్సన్ గా రాజీనామా చేయాల్సి ఉన్నప్పటికీ వైసీపీ పెద్దలు ముఖ్యంగా వైసీపీ నేతల సహకారంతో ఎక్కడా కూడా మున్సిపల్ చైర్పర్సన్ గా కూడా రాజీనామా చేయకున్నట్టు కూడా మున్సిపల్ కౌన్సిలర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 8 నెలలుగా కనీసం మున్సిపల్ పరిధిలో ఏ ఒక్క సమావేశం నిర్వహించడం లేదు. కదిరి మున్సిపల్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డ్రైనేజీలు కానీ ఇతరత్రా ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. ఖచ్చితంగా మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న నజీమున్నీసాను గద్దె దించాల్సిందంటూ కూడా కౌన్సిలర్లంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. అందులో భాగంగా ఇప్పటికే 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం సంబంధించిన నోటీసులో సంతకాలు చేశారు. మరో 4 కౌన్సిలర్లు కూడా అవిశ్వాస తీర్మానానికి బలపరుస్తున్నాం, ఖచ్చితంగా తాము మద్దతు తెలుపుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నెల 23న అవిశ్వాస తీర్మానంలో ఏం జరగబోతుంది అన్న దానిపైన కూడా కదిరిలో చాలా ఉత్కంఠగా ఉంది. థ్యాంక్ యూ సురేష్. వైస్ చైర్పర్సన్ 1 వారి మీద, వైస్ చైర్పర్సన్ 2 వారి మీద సభ్యులు సుమారు 25 మంది సభ్యులు తమ అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ నెల 2వ తారీఖున గౌరవ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి వాళ్ళు ఫామ్ 1లో ఇచ్చిన వాటిని కలెక్టర్ గారి సైన్తో ఫామ్ 2లో తీసుకొని సభ్యులందరికీ ప్లస్ గౌరవ ఎక్స్ అఫిషియల్ మెంబర్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారికి
అందరికీ కూడా ఫామ్ 2లో ఈ నెల 23వ తారీఖు ఉదయం 11 గంటలకి మన కదిరి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఈ అవిశ్వాస తీర్మానం మీద ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుంది.